భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో దారుణం చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ భవానీ సేన్ అత్యాచారం చేశాడు. సర్వీస్ రివాల్వర్తో బెదిరించి 2 సార్లు రేప్ చేశాడు. 20 రోజుల కిందట మళ్ళీ 2 రోజుల కిందట 2 సార్లు రేప్కి ఆ మహిళా కానిస్టేబుల్ గురైనట్టు తెలుస్తోంది. ఎవరికైనా చెబితే అదే చివరి రోజు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక తాను మంత్రి మనిషిని ఎవరు ఏం చేయలేరంటూ తోటి సిబ్బందిని సైతం బెదిరించిన ఎస్ఐ భవానీ సేన్ ఆగడాలు మితిమీరడంతో ఉన్నతాధికారిని ఆశ్రయించింది మహిళా కానిస్టేబుల్. పోలీస్ స్టేషన్కి వెళ్లి విచారణ చేపట్టారు ఏఎస్పీ, డిఎస్పీ. ఎస్ఐ అరెస్ట్ చేశారు. సర్వీస్ రివాల్వర్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎస్ఐపై అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఇక ఆయన్ని ఎస్పీ ఆఫీస్కు తరలించారు పోలీసు ఉన్నతాధికారులు. భూపాలపల్లి జిల్లాలోని కాటారం సబ్ డివిజన్కి సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న భవానీ సేన్ ఆగడాలు అంతా ఇంతా కాదు. ఏకంగా మన్మథ పోలీస్గా పేరుండాలంటే ఏ స్థాయిలో ఆయన చేసి అర్థం చేసుకోవాలి. కింది స్థాయి పోలీస్ కానిస్టేబుల్ని, మహిళా కానిస్టేబుల్ని నయవంచన గురి చేసి పోలీస్ రివాల్వర్తో బెదిరించి ఎవరికైనా చెప్పానంటే ఇదే చివరి రోజు అంటూ కూడా తనని బెదిరించి తనపై లైంగికంగా దాడి చేసే ప్రయత్నం చేశాడు. తనని రేప్ చేసే ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ అంశం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, సో ఎవరు ఆ ఎస్ఐ ఈ రకంగా చేస్తున్నప్పటికీ పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ కానిస్టేబుల్ని కొంత వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇంతకీ ఆయన పరిస్థితి ఎక్కడ తీసుకెళ్లారు? అరెస్ట్ చేశారా? సస్పెండ్ చేశారా? పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి అతన్ని ఇక్కడ కాళేశ్వరం పోలీస్ స్టేషన్ నుండి భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్ కి తరలించారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో ఇతని మీద ఇదివరకు కూడా గతంలో కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే స్పందించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఇతన్ని అలాగే ఆ మహిళా కానిస్టేబుల్ ఎంక్వైరీ నిమిత్తం కూడా ఇక్కడికి భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్ కు తరలించి విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక్కసారి వివరాలు పరిశీలిస్తే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికీ గతంలో ఆసిఫాబాద్ రెబ్బన పోలీస్ స్టేషన్ లో కూడా ఇతను విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో కూడా మహిళా కానిస్టేబుల్లపై లైంగికంగా వేధించడాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి పోలీసులు అక్కడి నుంచి పోలీసు ఉన్నతాధికారులు అక్కడి నుంచి తనని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ భూపాలపల్లి జిల్లాలోని కాటారం డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా ఇక్కడికి పంపించారు. అయినప్పటికీ కూడా తను తీరు మార్చుకోలేకపోవడము, అలాగే మహిళా ఎస్ఐలు ఎవరు కనపడినా కానీ తన కామవాంఛలు తీర్చుకోవడానికి తను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు చాలా మంది కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా కంప్లైంట్ తీసుకున్నటువంటి వాళ్ళు మందలించి వదిలిపెడుతున్నారు తప్ప చర్యలకు ఉపక్రమించలేదన్నటువంటి ఒక ధైర్యంతో తను ఇంకా అరాచకాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. చివరికి మొన్న అంటే కాళేశ్వరం పరిధిలో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కి కూడా తను ఉన్నతాధికారి కాబట్టి కానిస్టేబుల్ కు ఫోన్ చేసి తన కాలు విరిగింది, ఇంటి దగ్గర ఉన్నాను, కొద్దిగా అర్జెంట్ గా రమ్మని చెప్పేసరికి ఉన్నతాధికారి ఆపదలో ఉన్నాడని గ్రహించినటువంటి ఆ మహిళా కానిస్టేబుల్ వెంటనే హుటాహుటిన ఇంటికి వెళ్లేసరికి వెంటనే డోర్ బిగించి తను రివాల్వర్ తో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అప్పటి వరకు కూడా తను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన మనసులోనే కుమిలిపోతున్నటువంటి స్థితిలోనే మళ్ళా 2 రోజుల క్రితం కూడా తన ఇంటికి రాత్రిపూట చేరుకొని మళ్ళీ అదే అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సంఘటనలు ఎవరికి చెప్పినా గానీ తాను ఎట్టి పరిస్థితుల్లో బయటకి పొక్కినా గానీ తను అంతం చేస్తానన్నటువంటి ఒక బెదిరింపులు, అలాగే రివాల్వర్తో బెదిరించి అత్యాచారం చేసినటువంటి ఘటన కూడా తీవ్రంగా కలిసివేస్తుంది. ఇతని ప్రవర్తన పట్ల అనేక అనుమానాలు, అనేక అబ్జెక్షన్స్ కూడా ఇదివరకు కూడా గతంలో వచ్చాయి. మంచిర్యాల జిల్లాలో కూడా పనిచేసినప్పుడు కూడా ఇదే వరుస, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు ఇదే వరుస, అలాగే భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కు భూపాలపల్లిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ వచ్చినాక కూడా ఇదే పరిస్థితి. కానీ ఎవరిని అడిగినా కానీ బెదిరించడము, అమ్మాయిలు కనపడ్డా లేకపోతే మహిళా కానిస్టేబుల్ ఎవరైనా కనపడ్డా నేను అందంగా లేనా, నాపై కూడా ఎందుకు నా మీద అంటే వివక్ష చూపిస్తున్నా అన్నటువంటి ఒక బ్లాక్ మెయిలింగ్ కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళా కానిస్టేబుల్ కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నతాధికారులకు చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోకపోవడము ఇతని పనితీరు మరింత విచ్చలవిడిగా తిరగడానికి కూడా కారణమైంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక లైంగిక అత్యాచార కేసులే కాకుండా అనేక చిల్లర వ్యవహారాల్లో కూడా తను దోషిగా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. కానీ బయటకు చెప్పడానికి కూడా ఎవరు సాహసించలేకపోయారు. ఇసుక దందాలకు సంబంధించి కానీ అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి చిన్న విషయానికి కూడా డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం కూడా చేపడుతుందని చెప్పి తెలుస్తుంది. 100 రూపాయల నుండి మొదలుకుంటే 1 లక్షల రూపాయల వరకు కక్కుర్తి పడేటువంటి ఒక స్థాయికి దిగజారనటువంటి ఒక ఆరోపణలు కూడా వెలుగు చూశాయి. కానీ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే ఇది రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ
ఇలా అంటే తాను పోలీస్ స్టేషన్ లోనే ఉన్నప్పటికీ కూడా ఒక కానిస్టేబుల్ అయినప్పటికీ కూడా తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా బయట ఎలా ఉంటుందన్నటువంటి ఒక ఆందోళనతోటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు కూడా స్పందించారు. దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి ఉన్నతాధికారులు మళ్ళీ ఉపేక్షిస్తే లాభం లేదనుకొని ఇక్కడ అంటే ఏఎస్పీ అలాగే డిఎస్పీ కూడా ఇద్దరు అక్కడికి వెళ్లి కాళేశ్వరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ముందుగా అతన్ని దగ్గర నుండి తన రివాల్వర్ ను తీసుకున్నారు. ఆ రివాల్వర్ తీసుకుని ముందు అతన్ని పోలీసుల సమక్షం నుండి అక్కడి నుంచి భూపాలపల్లి ఎస్పీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇతని కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే లైంగిక వేధింపులు అలాగే దీంతో పాటు ఆయుధ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసి ప్రస్తుతానికైతే ఎంక్వైరీ చేస్తున్నారు. భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్ లో తను ప్రస్తుతానికి ఉన్నాడు. రైట్ వెంకటరత్నం, ఇక ఓవరాల్ గా కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అనే ఒక పవర్ఫుల్ డైలాగ్ ప్రస్తుతం జనబాహుల్యంలో ప్రచారంలో ఇప్పటికి కూడా ఉంటుంది. కానీ ఈ పోలీస్ అధికారి మాత్రం మన్మథ పోలీస్ అధికారిగా అవతారం ఎత్తాడు. మైళ్ళ కనపడితే చాలు వగలుపోయి వాళ్ళని ఏ రకంగా అయినా కూడా నయవంచన చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేసేవాడు. ఎక్కడ చూసినా కూడా ఈయనకు సంబంధించినటువంటి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ యొక్క విషయం వెల్లోకి రావడంతో గతంలో మంచిర్యాల జిల్లాలో పనిచేసినప్పుడు కావచ్చు, ఆసిఫాబాద్ రెబ్బెనలో పనిచేసినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారంతోనే ఆయన అక్కడ పోలీస్ పై స్థాయి అధికారులు కూడా అక్కడ కొంత ఆయన్ని ఇక్కడికి పంపించే ప్రయత్నం చేశారు. కొంత పద్ధతి మార్చుకోవాలంటూ కూడా హెచ్చరించారు. కానీ ఇక్కడికి వచ్చాక కూడా ఇదే స్థాయిలో రెచ్చిపోయాడు ఈ మన్మథ పోలీస్ భవానీ సేన్. కింది స్థాయి పోలీస్ కానిస్టేబుల్ని తన రివాల్వర్తో బెదిరించి తనని లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. 2 సార్లు లైంగికంగా తనపై దాడి కూడా చేశారు. సో ఈ అంశంతోనే ఆలస్యంగా ఆ మహిళా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. కాటారం సబ్ డివిజన్లో ఎస్ఐగా పనిచేస్తున్న భవానీ సేన్ ఆగడాలు అంతా ఇంతా కాదు. ఏకంగా డబ్బుల కోసం టార్గెట్లు విధించడం, అమ్మాయిలు కనబడితే చాలు వగలపోయి ఏ రకంగానే వాళ్ళు మంచన గురి చేయాలని ఒక ఆలోచనతోని దుర్బురితోని ఎస్ఐ వ్యవహరించాడనేది చాలా స్పష్టంగా ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. సో కానిస్టేబుల్ కింది స్థాయి కానిస్టేబుల్ పై రివాల్వర్తో బెదిరించి లైంగికంగా దాడి చేస్తానని లోబరుచుకున్నాడు. 2 సార్లు తన మీద లైంగికంగా దాడి చేసినట్టుగా మనం చూడాలి. ఈ యొక్క కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతోని అక్కడ భూపాలపల్లి జిల్లాలోని ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీ ముగ్గురు కూడా రియాక్ట్ అయ్యారు. ఏఎస్పీ, డిఎస్పీ వచ్చిన ఆయన దగ్గర నుంచి రివాల్వర్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆఫీస్లో ఉన్నారు. సో ఇటువంటి యొక్క నయవంచకుడు, ఇటువంటి యొక్క దుర్బుద్ధి కలిగినటువంటి పోలీస్ అధికారుల వల్ల యావత్ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయే అవకాశం ఉంది. ఇటువంటి పోలీస్ కంచే చేను వేస్తుందన్న చదంగా న్యాయం చేయమని చెప్పి వెళ్ళినప్పటికీ ఆయన న్యాయం చేయాల్సిన స్థితిలో లేకుండా తానే తిరిగి తన కింది స్థాయి వాళ్ళ మీద ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం అనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. భవానీ సేన్ ప్రస్తుతం అయితే భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆఫీస్లో ఉన్న ఆయన వద్ద రివాల్వర్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఆయన లైంగికంగా దాడులకు కొంతమంది లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆయన లైంగికంగా కూడా దాడి చేశాడని ఒక విషయం కూడా మహిళా కానిస్టేబుల్కి గతంలో తన కుటుంబంలో జరిగినటువంటి కొన్ని ఘటనల కారణంగా తను ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయటకు చెప్పలేకపోయింది. కానీ ఈ నయవంచకుడి ఈ మన్మథ పోలీస్ యొక్క వ్యవహారం తట్టుకోలేక ఎట్టకేలకు చెప్పాల్సి వచ్చింది. దీంతో ఈ మన్మథ పోలీస్ భవానీ సేన్ విషయం వెలుగులోకి వచ్చింది.